30వ తేదీ సెప్టెంబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని ఆశీర్వాదము మన జీవితాలను అద్భుతకరంగా మార్చేస్తూ ఉంటుంది. దేవుడు ఒకరి పట్ల కలిగి ఉన్న తన ప్రణాళికలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు అనే విషయాన్ని మనము అనేకమైన లేఖన ఆధారాల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉంటాము. ముఖ్యంగా ప్రభు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో మనము చూస్తూ ఉంటాము. ముఖ్యంగా సంతానమునకు సంబంధించిన వాగ్దానము ఎంత ఆశీర్వాదకరమైనది. వ్రాయబడిన మాట ఏమిటంటే, మృతతుల్యుడైనటువంటి ఆ ఒక్కని నుండి లెక్కింప శక్యము కానంత సంతానమును దేవుడు కలుగు చేసి ఉన్నాడు. అనగా ప్రియులరా, కడు వృద్ధాప్యములోనికి అబ్రహాము మరియు శారా వెళ్ళినప్పటికీ కూడా వారు శారీరకంగా సంతానాన్ని కలిగి ఉండడానికి ఏమాత్రము కూడా సరిపడనటువంటి పరిస్థితులను సహితము కూడా దేవుడు దాటింపచేసి అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో వారికి సంతాన భాగ్యాన్ని కలుగు చేసి ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆటంకాలు చూస్తూ ఉంటాం, కానీ దేవునికి ఏది కూడా ఆటంకముగా ఉండలేదు. మనము వయస్సును, ఆరోగ్యాన్ని, పరిస్థితులను లెక్కిస్తూ ఉంటాము, కానీ దేవునికి ఏవి కూడా అడ్డు రావు కార్యాలు చేయడానికి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులారా, అబ్రహాము యొక్క సంతానము ఎలా ఉంటుంది అని చెప్పడానికి 2 అనుభవాలు ఇక్కడ వ్రాయబడుతూ వచ్చాయి. అందులో ఒకటి, ఆ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది అని, ఆ సంతానము సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె ఉంటుంది అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడిన ప్రతి మాటను కూడా ఆత్మ సంబంధంగా గనక మనం తీసుకుంటే అందులో చాలా శ్రేష్టమైన అర్థాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటాము. లెక్కింప శక్యము కానంత నక్షత్ర రాశి వలెను, ఇసుక రేణువుల వలెను వారు ఉంటారు అని చెప్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము గమనించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. అందులో మొదటి విషయాన్ని చూస్తే, ఆకాశమందు ఉన్నటువంటి నక్షత్రముల వలె అబ్రహాము యొక్క సంతానం ఉంటుంది. ప్రియులరా, నక్షత్రములు ఆకాశంలో రాత్రి సమయాలలో చక్కగా ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రయాణించే వారికి మార్గాన్ని సూచించడానికి మార్గదర్శకులుగా అవి మనము గమనించగలుగుతూ ఉంటాము. చీకటి అనగా ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో తెలియచేయడానికి వెలుగు ఎంత అవసరమో అట్టి ఆ వెలుగును నక్షత్రాలు ప్రకాశింపచేస్తూ వారికి దారిని చూపిస్తూ ఉంటాయి. దేవుని వాక్యములో మనం చదువుకున్నట్లయితే గనక అది దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియులారా, నక్షత్రము ప్రకాశిస్తూ ఉంటుంది చీకటిలో,
అది అనేకులను సరియైన మార్గంలోనికి నడిపించడానికి అనే సంగతిని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక నీతిమంతులు నక్షత్రము వలె ప్రకాశిస్తారు అనగా దేవుని బిడ్డలు వారి జీవితము ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మార్గమును కనుగొనేటట్లుగా, నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు చేరగలిగేటట్లుగా సహాయపడేటువంటి జీవితాలను వారు కలిగి ఉంటారు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. ప్రతి దేవుని బిడ్డ ఒక నక్షత్రము వలె జీవించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. చీకటి లోకంలో వెలిగించే నక్షత్రములాగా మార్గము తెలియక తప్పి జీవిస్తున్నటువంటి మానవాళికి సరియైన మార్గాన్ని సూచించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంతానమే దేవుని సంతానము. స్నేహితుడా, ప్రియ సహోదరి, అనేకులు సమాధానము కొదువై జీవిస్తూ ఉన్నారు. సరియైన నిజ ఆనందాన్ని కోల్పోయి జీవిస్తూ ఉన్నారు. నెమ్మది లేకుండా అనేకుల జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఓటమి పాలైపోతూ ఉన్నారు. బంధకాల్లో బ్రతుకుతూ ఉన్నారు. నిత్య నాశనానికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఇట్లాంటి మానవాళికి సరియైన మార్గము అనగా వారి జీవితంలో పొందవలసినటువంటి మేలును పొందడానికి సరియైన మార్గాన్ని సూచించేది దేవుని బిడ్డలు నక్షత్రాల వలె ప్రకాశించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని దయచేసి మర్చిపోవద్దు. అది సిరియా దేశంలో ఒకానొక అధికారి ఒక దేశానికి ప్రియులరా అతడు సైన్యాధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. అతని ఇంట ఇశ్రాయేలు దేశంలో నుండి బానిసగా తీసుకుని రాబడిన ఒక చిన్న బిడ్డ ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ అధికారి ఘోరమైన భయంకరమైన కుష్ఠవ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడు. అయితే తన యజమానుడు అలాంటి వ్యాధికి గురి చేయబడి బాధించబడుతున్నాడు అని తెలుసుకున్న ఆ చిన్నది తన యజమానురాలతో చెప్పింది, నా దేశంలో దైవజనుడున్నాడు, అతని యొద్దకు గనుక వెళితే నా యజమానుని యొక్క రోగము నుండి అతడు విడుదల పొందుతాడు అని చెప్పింది. ఆ మాట ఆ యజమానురాలు తన భర్తకు చెప్తే అతడు రాజు దగ్గర ఒక ఉత్తరాన్ని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఎలీషా ప్రవక్తను కలుసుకొని అతని మాటకు విధేయత చూపించి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవుని శక్తిని బట్టి తన జీవితాన్ని, తన హృదయాన్ని కూడా మార్చుకొని తన జీవితాన్ని ధన్యకరంగా చేసుకొని ఉన్నాడు. అతని పేరు నయమాను అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఆ ఇశ్రాయేలు చిన్నది ఆ చీకటి దేశంలో ఆ చీకటి వ్యక్తులకు ఒక నిజమైన వెలుగును సూచించడానికి, ఒక మంచి మార్గాన్ని సూచించడానికి ఒక నక్షత్రం వలె ప్రకాశించకపోతే ఆ కుటుంబము విడుదల పొందేది కాదు. ఆ వ్యక్తి స్వస్థత పొందేవాడు కూడా కానే కాదు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నీవే స్థలంలో ఉన్న ప్రభు బిడ్డగా జీవించాలి అనంటే, ప్రభు కొరకు నువ్వు జీవించాలి అనంటే నక్షత్రము వలె ప్రకాశించాలి. అనగా నీ ద్వారా సమాధానాన్ని పొందుకునే మార్గం మనుషులకు కనిపించాలి. రక్షణ పొందుకునే మార్గం మనుషులు చూడగలిగి ఉండాలి. నెమ్మది పొందగలిగే మార్గాన్ని వారు కనుగొనాలి. వారి జీవితంలో కోల్పోయిన వాటన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పొందగలిగే రీతిగా ఒక మంచి మార్గము నీ ద్వారా వారికి బయలుపరచబడి ఉండాలి అనేది ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నీ ఆత్మీయ జీవితము ద్వారా, నీ పరిశుద్ధ జీవితము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ సాక్ష్యము ద్వారా ఈ మార్గము లోకములో మనుషులు కనుగొన్నప్పుడు వారి జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకనే ప్రభు చెప్తున్నారు, అబ్రహాముకు దేవుడు విస్తారమైన సంతానాన్ని ఇచ్చారు. ఆ సంతానం ఎలా ఉంటుంది అనంటే ఆకాశమందలి నక్షత్రము వలె ఉంటుంది. దేవుని బిడ్డ, నీవు నేను కూడా ఒక నక్షత్రము వలె జీవించబద్దులమై ఉన్నాము అనే సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. రెండవది ప్రభు చెప్తున్నారు, సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కానంత ఇసుక రేణువు వలె వారి సంతానము అనగా అబ్రహాము సంతానం ఉంటుంది అని ప్రభు అన్నారు. కేవలం నక్షత్రము వలె చీకట్లో ప్రకాశించి
లోకానికి మార్గాన్ని చూపించడానికి ఒక సాధనం మాత్రమే కాదండి, సముద్ర తీరమందున్న ఇసుక వలె కూడా మనం ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. సముద్ర తీరమందున్న ఇసుక ఏమవుతుంది? అలల చేత నిత్యము అది కొట్టబడుతూనే ఉంటుంది. నిత్యము కూడా అది పోరాటాలకు గురి చేయబడుతూనే ఉంటుంది. నిత్యము కూడా అది రాపిడికి లోనవుతూనే ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ప్రభు బిడ్డలు అనేకమైన కష్ట నష్టాలకు, శోధనలకు గురి చేయబడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడుతూ ఉంది. ప్రభువే చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, దేవుని అంగీకరించిన తర్వాత విశ్వాస జీవితములో కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, మంచి మార్గాన్ని మనం ఎన్నుకొని నడుచుకుంటున్నప్పుడు పోరాటాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఇంట బయట కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. వెలుపల లోపల కూడా శ్రమలను ఎదుర్కొంటూ ఉంటాము. గమనించండి, యోసేపు ఇంటిలో శ్రమలు ఎదుర్కొన్నాడు, బయట శ్రమలు ఎదుర్కొన్నాడు. దానియేలు ప్రియులరా, శద్రకు మేషకు అబేద్నెగోలు, దావీదు భక్తుడు, ఎన్నో శ్రమలను వారు ఎదుర్కొంటూ వచ్చారు. దేవుని బిడ్డ, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ శ్రమనొందెదురు అని వాక్యం తెలియచేస్తుంది కదా. కొన్నిసార్లు ఇలా అనుకుంటున్నావా, నేను మంచిగా జీవిస్తున్నాను కదా, ఏ పాపమో చేయకుండా ఉంటున్నాను కదా, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాను కదా, భక్తిలో కొనసాగుతున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు అని అనుకుంటున్నావా? ఇదిగో, దేవుని వాగ్దాన ప్రజలు ఇసుక రేణువలి వలె పోల్చబడ్డారు. అనగా సముద్ర తీరమందు నీటి చేత, అలల తాకిడి చేత, భీకరమైనటువంటి అలల ప్రవాహము చేత వారు నిత్యము కొట్టబడుతూనే ఉంటారు. కొద్ది సమయం కాదండి, ఎల్లప్పుడూ కూడా అలల చేత వారు తాకబడుతూనే ఉంటారు, కొట్టబడుతూనే ఉంటారు. ఆ సంగతి దయచేసి మర్చిపోవద్దు ప్రియ స్నేహితులారా. యోబు భక్తుడు తన జీవితంలో నేర్చుకున్న పాఠాన్ని గురించి ఆయన చక్కగా చెప్పారండి. అది యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధించిన తరువాత అనగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా అది శోధన అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే శోధన అనేది నా జీవితంలో ఏమవుతుంది అని అంటే నాకు తెలియదు అన్నట్లుగా చెప్పడం లేదు. నేను శోధించబడతాను, పరీక్షించబడతాను, శ్రమలను ఎదుర్కొంటున్నాను, కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నాను, వ్యాధి అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత అక్కడితో ఆగిపోలేదు ప్రియులారా, ఇంకొక అనుభవం ఉంది. ఆ అనుభవం ఏమిటంటే, నేను సువర్ణము వలె మారతాను. స్నేహితుడా, ప్రియ సహోదరి, దేవుని బిడ్డలు సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉంటున్నారు. ఆ ఇసుక ఎల్లప్పుడూ కూడా అలల తాకిడికి కొట్టబడుతూ 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 ఉన్నప్పుడు చివరికి ఏమవుతుందో తెలుసండి, ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా మారిపోతూ ఉంటుంది ఆ రేణువు. అంత మాత్రమే కాదు, మరీ ఎక్కువ తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు కొట్టబడి కడగబడుతూ ఉంటుంది కనుక అది చాలా స్వచ్ఛంగా తెల్లగా మారిపోతూ ఉంటుంది, చిన్నగా మారిపోతూ ఉంటుంది. అంటే కష్ట నష్టాలు, సమస్యలు, బాధలు, పోరాటాలు ఇవన్నీ కూడా మనలను దీనులుగా మార్చాలి, మృదువైన వారిగా మార్చాలి, పవిత్రులుగా మార్చాలి. అందుకు దేవుడు వాటిని అనుమతిస్తున్నారు అని మర్చిపోవద్దు. నేను శ్రమల పాలై దీనుడనైతిని అని కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు. అవును ప్రియులారా, ఎంతగా కొట్టబడుతున్నామో అంతగా దీనత్వంలోనికి వస్తాము. ఎంతగా కొట్టబడుతున్నామో అంతగా కరుకుతనాన్ని పోగొట్టుకుని మృదుత్వంలోనికి వస్తూ ఉంటాము. ఎంతగా అలల చేత తాకబడుతూ ఉంటామో అంతగా పవిత్రత అనే అనుభవంలోనికి వస్తూ ఉంటాము. అంటే మనము సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉంటున్నాము అని అంటే మన జీవితంలో దేవుని ఆలోచనను మనము అంగీకరిస్తున్నాము, దేవుని ఏర్పాటును మనం అంగీకరిస్తున్నాము కనుక ఇంత గొప్ప జనముగా దేవుడు మనను ఉంచాలి, చూడాలి అని అనుకుంటున్నారు ప్రియులారా. అందుకనే చూస్తే గనక ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటనగా, ఏలియనగా నీకును నీ సంతానమునకు నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి
ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. కనుక ప్రియులారా, ఎవరి ద్వారా ఈ లోకం ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు అని అంటే నక్షత్రము వలె ప్రకాశించే వారి ద్వారా, సముద్ర తీరమందలి ఇసుక రేణువు వలె జీవితాలను కలిగి ఉన్న వారి ద్వారా ఈ లోకము దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను లోకానికి దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు అనంటే నక్షత్రము వలె ప్రకాశించినప్పుడు. ఎప్పుడు అనంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువు వలె మన జీవితాలను మార్చుకున్నప్పుడు. కనుక దయచేసి ఆలోచన చేసుకుందాం. నక్షత్రము వలె ప్రకాశిస్తున్నామా? సముద్ర తీరమందలి ఇసుక రేణువు వలె మన జీవితాలను కలిగి ఉన్నామా ప్రియులారా? అప్పుడు మాత్రమే మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాము. కనుక ఈ కృపలోనికి రావడానికి ప్రభు మనందరికీ తగిన సహాయమును దయచేయునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, ప్రేమాస్వరూపుడైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వేకువజామున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. తండ్రి, మేము ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో, ఆకాశమందలి నక్షత్రము వలె నాయన, సముద్ర తీరమందలి ఇసుక వలె ప్రభువా మేము ఉండాలని మీరు కోరుకున్న రీతిగా మమ్మలను ఉంచండి తండ్రి. ఆ గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. వాక్యం విని వారందరినీ దీవించండి నాయన. మీ కొరకు జీవిస్తూ మీ కొరకు పరిస్థితులన్నిటిలోనూ కూడా నిలిచి ఉంటున్నప్పుడు మీ బిడ్డలకు తోడుగా ఉంటున్నారు. వారిని అన్ని విషయాల్లో కూడా ఆదుకుంటున్నారు. అన్ని పరిస్థితుల్లో వారికి సహాయం చేస్తున్నారు. మేలుతో నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు. బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క అక్కర్లు ప్రభు మీ నామములో తీర్చబట్టకు సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, పరిచర్య అంతటిని కూడా మీకు అప్పగిస్తున్నాను. సహాయపడమని, ఆదుకొనమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమెన్.